జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 22వ తేదీ వచ్చే సోమవారం అభిజిత్ లగ్నంలో, అభిజిత్ ముహూర్తం అంటారు దీన్ని, మేషలగ్నంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. ధర్మమే ధర్మమూర్తే నడిచొస్తే ఎలా ఉంటుందో అలాంటి దివ్యమైనటువంటి మంగళ స్వరూపమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వారు, ఆ స్వామివారు దశావతారాల్లో శ్రీమదాది విష్ణుర్ మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాల్లో శ్రీరామచంద్రమూర్తి గారు ఒకరు. ఆ స్వామివారు అనేక రాక్షస సంహారం చేసి లోక కళ్యాణార్థం కొరకు వెలిసినటువంటి దివ్యమైనటువంటి రూపం. ఈ స్వామివారిని, శ్రీరామచంద్రమూర్తి వారిని అందరూ దేవతలు సహా పూజించారు. అలాగనే గాన గంధర్వులందరూ కూడా పూజించారు. మనుష్యాదులు కూడా పూజించి వారి యొక్క భక్తి చాటుకొని మోక్షాన్ని కూడా పొందినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్వామివారికి ఆ రోజున 22వ తేదీన పగలు 12:32 అభిజిత్ లగ్నంలో ఎంతో దివ్యమైనటువంటి ముహూర్తంలో అయోధ్యలో ఆయన నడిచినటువంటి పుట్టినటువంటి అయోధ్య నగరంలో ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనకి సంవత్సరంలో, ఈ సంవత్సరంలో పెద్ద పండుగ ఏందయ్యా అంటే ఈ యొక్క కార్యక్రమమే, శ్రీరామచంద్రమూర్తి వారు వెలిసి ఉండడమే. అందువల్ల భక్తులందరూ కూడాను మీరు ఖచ్చితంగా ప్రక్కనే దేవాలయానికి వెళ్ళి సాధ్యమైనంత వరకు కూడాను భగవన్నామ స్మరణ చేసి రామాయణం పారాయణము, హనుమాన్ చాలీసా, అలాగనే సంక్షిప్త రామాయణ పారాయణము, లేకపోతే మీకు ఏదైతే రామనామం ఉంటుందో ఆ రామనామాన్ని జపిస్తూ మధ్యాహ్న సమయంలో ప్రతిష్టా మహోత్సవాన్ని ఏ పనులు పెట్టుకోకుండా ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క అక్షతలు మనకు వచ్చాయి, ఇంటికి వచ్చాయి. ఆ అక్షతల ప్రతిష్టా మహోత్సవం కాగానే అందరూ కూడాను ఆ అక్షతల్ని శిరస్సు మీద ధరించుకొని మీ కామ్యాన్ని, ముఖ్యంగా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి ధర్మ మార్గంలో నడవాలి. అలాగనే మీరు ఆచరిస్తున్నటువంటి వ్యాపారం, ఉద్యోగం బాగా అభివృద్ధి చెందాలి. ఎటువంటి రోగాలు రుగ్మతలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పి కోరుకోవాలి. అలాగనే భక్తులందరూ కూడాను ఈ దివ్యమైనటువంటి మహోత్సవాన్ని తిలకించి వీక్షించి స్వామివారి యొక్క కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే ముఖ్యంగా మన దేవాలయంలో ఆ రోజున మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడాను ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగనే సాయంకాల సమయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఎంతో వేద పఠనం చేసుకుంటూ, అలాగనే స్వామివారికి అనేక రకాలైనటువంటి పుష్పాదులతోటి అలంకరణ చేసుకొని పుష్పాదులతోటి అర్చన చేసుకుంటూ 1000 తమలపాకులతోటి స్వామివారికి అర్చన చేయడం, అలాగనే 3 పర్యాయాలు హనుమాన్ చాలీస పారాయణ చేయడం, అలాగనే దీంతో పాటుగా స్వామివారికి హారతి, మంత్రపుష్పాదులు, తీర్థ ప్రసాదాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని వీక్షించి, భక్తులందరూ కూడాను ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించి, కనురారా వీక్షించి
సాధ్యమైనంత వరకు కూడాను భగవన్నామ స్మరణ చేస్తూ అందరూ కూడాను ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.